హలో అండి. ఇవాళ నేనైతే ఆలుగడ్డ కుర్మా చేస్తాను. అరకిలో ఆలుగడ్డలు ఉడకబెట్టిన, పొట్టు తీసుకున్న, ఒక 2 ఉల్లిగడ్డలు కోసుకున్న, ఒక 2 కరివేపాకులు, ఒక 4 పచ్చిమిర్చి, ఇవి ఏంటి మినపపప్పు, శనగపప్పు తాలింపుకు. నూనె అయితే పొయ్యి మీద పెట్టుకున్న, నూనె కాగింది. మీద పడుతుంది. ఇవన్నీ తాలింపుకి వేసిందండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, శనగపప్పు. ఈరోజు నువ్వు ఏం కూర వండుతున్నా? ఆలుగడ్డ కుర్మరా. పసుపు అందుకు తీసేయి. నా మనవరాలండి, ఎప్పటికీ నాతోటి వంటకాడ కూడా ఉంటుందా? ఓకే, మూత పెట్టి అక్కడ పెట్టి దానికి అక్కడ పెట్టుకో. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు వేద్దాం. కలర్ కోసం నూనె అలా పసుపు వేస్తే చాలా బాగా కలర్ వస్తుంది, అందుకే నూనెలు వేస్తా. కూరలు వండాలంటే నువ్వు ఇంకా కొంచెం పెద్దగా అయ్యి నేర్చుకోవాలి. చూడండి పచ్చగా ఎంత మంచిగా కలర్ వచ్చిందో నూనెలో పసుపు ఎత్తి. కారం డబ్బా అందుకో పొట్టి మూతది. నేను ఎత్తా, గట్టిగా పట్టు డబ్బా. చిన్నోని పట్టుకుంటావు కదా, అట్లా పట్టుకుంటావు కదా. ఎంత కారమా నానే? చారు చేసిన కదా, చారు చేసి ఆలుగడ్డ చారు. ఇదిగోండి చారు ఇక్కడ ఉంది. ఇగో అన్నీ అందించుకుంటా. నాకు స్టూల్ వేసుకొని కూతురు నిల్చున్నది. చూడడానికి ఇంత అంత లేదు కానీ అన్నీ నాకు నేర్పియమని వెంబడి పడుతుంది. ఇగో ఆమె వండుతుంది అట, నన్ను వండనిస్తలేదు. ఆలుగడ్డలు పొట్టు తీసింది ఇందాక. ఎప్పుడు నా వెంబడే ఉంటుంది. అలా మమ్మీ డాడీ తక్కువ, నేను ఎక్కువ. నేను కావాలి నా మనవరాలకు. మళ్ళీ కొంచెం పసుపు వేయాలి. పసుపు వద్దురా, కొంచెం మగ్గిన ఉంచండి. మూత అందుకోకటి. సరిపోను ఉప్పు. ఇప్పుడు కొన్ని వాటర్ వేస్తాను, ఎందుకంటే కుర్మ కావాలంటే ఆలుగడ్డ బాగా ఉడకాలి. ఇప్పుడు పచ్చి ధనియాల పౌడర్ కొంచెం, పచ్చి ఉల్లిగడ్డ, ఒక 2 ఉల్లిగడ్డలు తురిమి పెట్టుకున్న, చిన్నగా ముక్కలు చేసి. ఇది ఇప్పుడు దగ్గర పడ్డదండి. ఒక పచ్చి ఉల్లిగడ్డ వేస్తాను. ఇదంతా మంచిగా తుక్కు గడ్డలన్నీ ఇట్లా కుర్మ అయ్యేటట్టు కలుపు. ఇప్పుడు కొత్తిమీర. ఆలుగడ్డ కుర్మ రెడీ. ఇవాళనైతే మాది ఆలుగడ్డ కుర్మ, చారు, తెల్లన్నం అండి. మా కూరలు అయితే ఇవాళకి నేను ఇవాళ ఏం వీడియో పెట్టలే, ఇప్పుడైతే పెడతాను. బాయ్ అండి.